విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. తలసాని వ్యాఖ్యలపైన ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షలు విధించాలని చెప్పి ఈవో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాపార పోస్టర్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈవో కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులు మంది మార్బలంతో రాకుండా పరిమితంగా రావాలని కూడా ఈవో సూచించడం జరిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాము. మొన్న దుర్గగుడి దగ్గర తలసాని చేసినటువంటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. తలసాని రిటర్న్ గిఫ్ట్ అంశంపైన ఈరోజు సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే తలసాని మీడియా సమావేశంలో సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపైన కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపైన ఆంక్షలు విధించారు అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. తలసాని వ్యాఖ్యలపైన ఈవో ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో రాజకీయ అలానే వ్యాపార పోస్టర్లు పెట్టకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈవో ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులు మంది మార్బలంతో రాకుండా పరిమితంగా రావాలని చెప్పి కూడా ఈవో సూచనలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల అందిస్తారు. థ్యాంక్ యూ సంధ్య. ఈ రోజు దుర్గగుడి ఈవో కఠినమైన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి మనం. అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకున్న ప్రధాన కారణం మన తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దుర్గగుడి మీదకి వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఈ రోజు తీవ్ర స్థాయిలో ఇప్పుడు ప్రతిపక్షంతో పాటు అధికార పక్ష నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. దీన్ని సీఎం దృష్టికి వెళ్లడంతో ఆగ్రహించిన ఈవో ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ నాయకులు వచ్చే సమయంలో మీడియా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వడం ఇక్కడి నుంచి ఇవ్వకూడదని చెప్పి దీంట్లో ఆంక్షలు విధించి, అంతేకాకుండా రాజకీయ నాయకులు మంది మార్పడం వస్తే వాళ్ళని నియంత్రించేందుకు కొంత ప్రధాన రాజకీయ నాయకులు అనుచరులతో లోపల రాని వాళ్ళు మిగతా వాళ్ళందరూ బయట ఉండాలని చెప్పేసి ఈవో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ రాజకీయ నాయకులు వచ్చినా సరే ఆలయం మీద దుర్గా టెంపుల్ మీద ఎలాంటి రాజకీయం మాట్లాడకుండా అమ్మవారి గురించి మాట్లాడాలనే నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం వచ్చే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చెప్పే విధంగా కూడా ఈ కంట్రోల్ రూమ్ ఏర్పడే దీంట్లో చెప్పాలని చెప్పి కూడా ఈవో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రధానంగా దీంతో పాటు ఈ దుర్గా టెంపుల్ మీద దసరా ఉత్సవాల సమయంలో దుర్గా టెంపుల్ మీద కొంతమంది అధికార పార్టీ నాయకులు దుర్గా టెంపుల్ మీద ఇది బ్యానర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి సమయంలో ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా సరే బ్యానర్లు అలాంటి కటౌట్లు లేకుండా నియంత్రించడం స్పెషల్ గా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా దుర్గగుడి ఈవో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంధ్య, అయితే తిరుమలరావు దీనికి సంబంధించి తలసాని కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మరి ఏపీ సీఎం కి వర్తిస్తే ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని చెప్పి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఇంకా ఎలాంటి స్పందన వచ్చేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు? సంధ్య, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులకు సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా అధికార పార్టీ పంచమర్తి అనురాధతో పాటు టీడీపీ సంబంధించిన మంత్రి కూడా దీని మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అయితే తలసాని వ్యాఖ్యలు చేసిన దీన్ని కూడా ఇప్పుడు టీడీపీ నాయకుల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సిద్ధమవుతున్నారు. సీఎం గా కాదు, చంద్రబాబు కాదు, అన్ని సంబంధించిన పార్టీ నాయకులు కూడా ఇది నిర్ణయాన్ని వర్తింపజేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ నాయకులు కూడా సిద్ధం అవుతున్నారు. సంధ్య, రైట్ తిరుమలరావు.